సంక్షిప్త శివపురాణం. రోమహర్షణుడు ఋషులతో శివభక్తుల గురించి ఈ విధంగా తెలుపసాగాడు. పూర్వం శిలాదుడనే ముని ఉండేవాడు. తన పూర్వీకులు నరకంలో బాధలను అనుభవిస్తూ ఉండడం చూశాడు. వారి నరక బాధలకు కారణం తనకు పుత్రులు లేకపోవడమే అని తెలుసుకున్నాడు. పుత్రుని కోసం శివుణ్ణి ప్రార్థించాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. కుమారుణ్ణి అనుగ్రహిస్తానని శివుడు చెప్పాడు. సుగుణాలు గల పుత్రుడు కావాలని శిలాదుడు కోరాడు. కొన్ని రోజుల తరువాత శిలాదుడు భూమిని దున్నుతూ ఉండగా చిన్న బాలుడు కనిపించాడు. ఆ బాలుడు సూర్యుని కంటే అగ్ని కంటే కూడా ప్రకాశవంతంగా ఉన్నాడు. శిలాదుడు భయపడి పారిపోయాడు. కాని ఆ బాలుడు, తండ్రి, ఆగండి ఆగండి అని అన్నాడు. ఇంతలో ఆకాశవాణి అతడే తాను కోరిన కుమారుడని చెప్పింది. అందర్నీ సంతోషపరిచే బాలుడు కనుక అతనికి నంది అని పేరు పెట్టారు. శిలాదుడు నందిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. అతనికి వేదాలు, వైద్యం, యుద్ధకళ, నాట్యం, సంగీతం నేర్పి ఇంకా అనేక పవిత్ర పుస్తకాల్ని చదివించాడు. 15 రోజుల్లో నంది వీటినన్నింటినీ నేర్చుకున్నాడు. నందికి 7 ఏళ్ల వయస్సున్నప్పుడు శిలాదుని ఆశ్రమానికి 2 మహాతపశ్శాలులు వచ్చారు. వారు మిత్రుడు, వరుణుడు. వారికి అతిథి పూజలు చేసి శిలాదుడు వారి ముందుకు నందిని తీసుకుని వచ్చాడు. సకల శాస్త్రాలు చదివి నీ గురువుకి విశ్వాసపాత్రుడిగా ఉండు అని వారు అన్నారు. అప్పుడు దీర్ఘాయువుగా జీవించమని ఆశీర్వదించండి అని శిలాదుడు అన్నాడు. అది మా వల్ల కాదు, మీ కుమారుడు 8 ఏళ్లకే మరణిస్తాడు అని వారు అన్నారు. ఇది విని శిలాదుడు చాలా విచారించాడు. నంది తండ్రిని ఓదార్చాడు. తన జాతకం మారేటట్లు తాను ఏదో ఒకటి చేస్తానన్నాడు. శివుణ్ణి ప్రార్థించి వరాన్ని పొందుతానన్నాడు. శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటావా? నాకు శివుడు ప్రత్యక్షం కావడానికి 1000 సంవత్సరాలు పట్టింది. నీకు 1 సంవత్సరమే గడువుంది. నీకు ఎలా సాధ్యం అని శిలాదుడు అడిగాడు. వేచి చూడండి నాన్నా, తపస్సు చేస్తే చాలా కాలం పడుతుంది, కాని భక్తి శ్రద్ధలుంటే చాలు అని నంది అన్నాడు. భువన అనే నదిలో మునిగి శివుణ్ణి ప్రార్థించాడు. శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు. శివుడు నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు నంది, నీకు భక్తుడనై ఉండే వరాన్నివ్వండి. నేను తిరిగి జన్మించి వృద్ధుడనై మరలా చనిపోవడం నాకిష్టం లేదు అని అన్నాడు. నంది, శిలాదుడు కైలాసంలో తనతో పాటు నివసించేటట్లు శివుడు వరమిచ్చాడు. నందిని గణపతిని చేశాడు. నందికి ఒక అద్భుతమైన హారాన్నిచ్చాడు. అది ధరించగానే నందికి 3 నేత్రాలు, 10 చేతులు వచ్చాయి. తరువాత రోమహర్షణుడు మునీశ్వరులకు ఉపమన్యు అనే శివభక్తుని కథ చెప్పడం ప్రారంభించాడు. వ్యాఘ్రపాద మహర్షికి ఉపమన్యు అనే కుమారుడున్నాడు. అతడు చిన్నప్పుడు తన తల్లిని పాలు కావాలని కోరాడు. తల్లి ఇచ్చిన పాలు అతనికి నచ్చలేదు. అవి పాలవలె లేవు అని అన్నాడు. అప్పుడు తల్లి, అవును, నేను నిజంగా పాలు ఇవ్వలేదు. మనం ధనవంతులం కాము, అందుచేత పాలు కొనుక్కోలేము. నేను బియ్యపు పిండిని నీటిలో కలిపి నీకు ఇచ్చాను. దురదృష్టవశాత్తు నిజమైన పాలు నీ మీనమామ ఇంట్లో నువ్వు రుచి చూశావు, అందుకే నీకు తేడా తెలిసింది అని అన్నది. ఉపమన్యు తల్లి దుఃఖించింది. అతడు తల్లిని ఓదార్చాడు. ఏడవకమ్మా, నేను శివుణ్ణి ప్రార్థించి పాలు తెచ్చుకుంటాను అని అన్నాడు. శివుణ్ణి ప్రార్థించే మంత్రం తల్లి అతనికి ఉపదేశించింది. ఆ మంత్రంతో పాటు అపాయాన్ని ఎదుర్కోవడానికి అఘోరాస్త్రాన్ని ప్రయోగించే ఇంకొక మంత్రాన్ని కూడా ఉపదేశించింది. ఉపమన్యు హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు. గాలిని మాత్రమే భక్షించి తల్లి ఇచ్చిన మంత్రాన్ని జపించాడు.
ఒక మట్టి లింగాన్ని తయారు చేసుకుని తపస్సు చేస్తున్నాడు. రాక్షసులు తపోభంగం చేయడానికి వచ్చారు. కాని ఉపమన్యు వారిని పట్టించుకోలేదు. శివుడు అతన్ని పరీక్షించదలచి ఇంద్రుని రూపంలో వచ్చాడు. ఉపమన్యు, ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. స్వయంగా దేవేంద్రుడే వచ్చినందుకు చాలా సంతోషం. నేను శివుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాను అని ఉపమన్యు అన్నాడు. శివుని గురించా? ఆ వ్యర్థుని గురించి ఎందుకు తపస్సు చేస్తున్నావ్ అని అడిగాడు. శివుని గురించి అవమానకరంగా మాట్లాడడం ఉపమన్యు సహించలేకపోయాడు. అఘోరాస్త్రాన్ని మంత్రించి ఇంద్రునిపై ప్రయోగించాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అఘోరాస్త్రాన్ని నంది ఉపసంహరించాడు. ఉపమన్యుకి శివుడు అన్ని శాస్త్రాల్ని బోధించాడు. అతనికి పాలులేని పరిస్థితిని తొలగించాడు. ఒకసారి ఉపమన్యుని చూడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు. శ్రీకృష్ణునికి ఉపమన్యు తాను శివుని వద్ద నేర్చుకున్న విద్యనంతా చెప్పాడు. అంతేకాక శివుణ్ణి ప్రార్థించే విధానం కూడా చెప్పాడు. సాంబుణ్ణి కుమారునిగా పొందడానికి శ్రీకృష్ణుడు శివుని గూర్చి 16 నెలలు ప్రార్థించాడు. పార్వతి కూడా శ్రీకృష్ణునికి చాలా వరాలు ఇచ్చింది. రోమహర్షణుడు ఋషులతో, శివుణ్ణి ప్రార్థించడం వలన లేదా పురాణ శ్రవణం చేయటం వలన, వ్రతం చేయటం వలన పాపాలన్నీ తొలగి స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఈ విధంగా పాపాలను పోగొట్టుకున్న భక్తుల గురించి చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. సనత్కుమారుడు బ్రహ్మ యొక్క కుమారుడు. అతడు ఒకసారి యముణ్ణి చూడడానికి వెళ్ళాడు. వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక విమానంలో ప్రకాశవంతంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అప్పుడు యముడు వినయంతో లేచి నిలబడ్డాడు. యముడు ఆ వ్యక్తిని, మీకు మార్గమధ్యంలో అవాంతరాలు కలుగలేదు కదా? ఈ విమానం మిమ్మల్ని బ్రహ్మ వద్దకు, బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్తుంది అని అన్నాడు. అతడు వెళ్ళిన తరువాత ఇంకొక విమానంలో ప్రకాశవంతుడైన ఇంకొక వ్యక్తి వచ్చాడు. యముడు అతన్ని కూడా గౌరవించాడు. సనత్కుమారునికి ఏమీ అర్థం కాలేదు. వీరిద్దరూ ఎవరు? తాము ఎప్పుడూ ఎవర్నీ ఈ విధంగా సత్కరించడం నేను వినలేదు. వారు బహుశా యోగీశ్వరులై ఉంటారు. ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుని ఉంటారు. వీరెవరో చెప్పండి అని అన్నాడు. అప్పుడు యముడు ఈ విధంగా చెప్పసాగాడు. పార్వతి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు నంది కృత్రిమ పార్వతిని లోపలికి పంపాడు. అతడు చేసిన పొరపాటును పార్వతి క్షమించలేకపోయింది. అందువలన ఆమె నందిని 12 ఏళ్లు భూమి మీద నక్కగా సంచరించమని శపించింది. నంది నక్కగా పుట్టాడు. ఈ నక్క వితస్త, వేత్రవతి నదుల సంగమస్థానంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి నిద్రాహారాలు మాని తపస్సు చేసింది. 12 ఏళ్ల తరువాత నక్క చనిపోయి ప్రకాశవంతమైన నంది రూపాన్ని పొంది శివలోకానికి వెళ్ళాడు. వైదిశ నగరానికి రాజైన ధర్మపాలుడు నక్క తపస్సు చేయడం చూశాడు. అది చాలా విచిత్రంగా చనిపోవడం కూడా చూశాడు. చాలా ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు. అనేక మంది బ్రాహ్మణులను రప్పించి ఆ ఆలయంలో పురాణాల్ని పఠింపచేశాడు. ఇంత పుణ్యం చేసుకున్నందుకు అతడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అతడే మొదటి అతిథి. శివుణ్ణి, పురాణాల్ని పూజించడం వల్ల కలిగే ఫలితం ఇది. ఇది విని సనత్కుమారుడు యమునితో, సరే, మరి ఆ రెండవ అతిథి ఎవరు అని అడిగాడు. అప్పుడు యముడు, ఆ రెండవ అతిథి చాలా దుర్మార్గుడిగా ఉండేవాడు. తన జీవితంలో దానధర్మాలు చెయ్యలేదు. ఒకసారి పురాణ శ్రవణం చేశాడు. తరువాత సొంతంగా పురాణ పఠనం చేయించాడు. పఠించిన వారికి సువర్ణ దానాలు చేశాడు. ఈ పుణ్యం వల్ల అతడు బ్రహ్మలోకానికి వెళ్తున్నాడు. పురాణ శ్రవణం వల్ల చాలా పుణ్యం వస్తుంది. బ్రహ్మ, విష్ణు, శివులను పూజించినంత ఫలితం కలుగుతుంది.